gathering. వెల్కమ్ టు ఆల్ అండి. అందరికీ మనస్ఫూర్తిగా కిడ్స్ ఫెస్ట్ తరపున అందరికీ మై వామ్ వెల్కమ్. ఇందులో మంచి ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నారు, అంటే డాక్టర్స్ ఉండొచ్చు, ఇంజనీర్సు, అలాగే టీచర్స్ పిల్లలు మన దగ్గర ఎక్కువ మంది ఉంటారు. అంటే బాగా చదువుకోకపోయినా ఒక మాదిరిగా చదువుకున్న ఇంట్లో ఉన్నటువంటి ఆ హోమ్ మేకర్ ఎవరైతే ఉన్నారో, ఇందాక సారు మేడం చెప్పినట్టు మంచి అంటే డిసిప్లిన్తో తల్లి చూడడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. బాగా ఇప్పుడు చాలా పాయింట్స్ అన్నీ కూడా చైర్మన్ సారు, అదేవిధంగా మన సరోజిని మేడము చాలా మంచి విషయాలు తెలిసారు. అంటే మీకు తెలియదని కాదు, అంటే ఇక్కడ అనుభవంతో చెప్పడం. ఎందుకంటే ఇక్కడ మేము కూడా ఎన్నోసార్లు సార్ పక్కన మేడం పక్కన కూర్చుని ఉంటాం. అంటే ఎప్పుడు మాట్లాడినప్పుడు ఇంకా ఇంకా ఏదో కొత్త విషయాలు మనకి అంటే మేము కూడా ఇన్స్పైర్ అయ్యేటట్టుగా ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా ఈ కిడ్ ఫెస్ట్ని దీన్ని ఎంజాయ్ చేసే ముందు చిన్న విషయాలు, అంటే అన్ని పాయింట్స్ సారు మేడం ఇద్దరు కవర్ చేశారు. చాలా క్లుప్తంగా చెప్తాను. 2018లో ఇది భీమవరం తిరుమల స్టార్ట్ చేసినప్పుడు మేడము ఒకటే మాట అన్నారు. ఇక్కడ అంటే అంతకుముందు భీమవరం నుంచి మరి రాజమండ్రి తిరుమలలో హాస్టల్లో ఎక్కువ మంది చదివే పేరెంట్స్ అయితే కానివ్వండి, చెప్పినప్పుడు సరోజిని మేడం ఒకటే అన్నారు, ఇక్కడ ప్యాంపరింగ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కొద్దిగా అది చాలా జాగ్రత్తగా. అంటే మేడం చెప్పింది ఎగ్జాక్ట్గా కరెక్ట్. ఆ 2018లో స్టార్ట్ చేసినప్పుడు కొద్దిగా ప్రెజర్ అన్నమాట. అంటే ఎలా అంటే ఇంత టైమింగ్స్ ఎలాగా అంటే కొంచెం వ్యతిరేకత వచ్చింది. అప్పుడు సార్ ఒకటే చెప్పారు, మన టైమింగ్స్ ఇలాగా ఎవరైతే కష్టం అవుతారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఫస్ట్లో రెసిస్టెన్స్ ఉన్నా ఇది తర్వాత మీరే చూస్తారు కదా అని అన్నారు. అలా కొంతమంది పేరెంట్స్ నుంచి వ్యతిరేకత వచ్చింది. ఏంటి ఎంత టైమింగ్స్ ఏంటి ఈ పక్కన, అంటే ఈ చాలా ఎప్పుడో 3 గంటలకే అయిపోతున్నాయి కొన్ని స్కూల్స్ అలాగన్నమాట. కానీ కాలక్రమంలో అంటే జస్ట్ ఒక 6 మంత్స్ 7 మంత్స్లో అర్థమైందనమాట. ఆ అపార్ట్మెంట్లో పిల్లలు, పక్కన పిల్లలు ఏమో చక్కగా ఆడుకుంటూ పాడుకుంటుంటే మన పిల్లలు వర్క్ చేసుకోవడం. అంటే వర్క్ కల్చర్ ఇక్కడ తిరుమలలో ఈ డిసిప్లిను, ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్ ప్రతి పేరెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ వర్క్ ఇచ్చేస్తున్నారో లేకపోతే స్ట్రెస్ ఉంటుంది అని దయచేసి అనుకోవద్దు. ఎంత స్ట్రెస్ ఉంటే, ఇందాక చెప్పారు కదా, ఈ డిజిటల్ పొల్యూషన్ ఎక్కువగా ఉండడం వలన పిల్లల్ని ఇలా ఎంగేజ్ చేసుకోవడం మంచిదన్నమాట. అంతేగాని వర్క్షీట్స్ అవి కూడా చక్కగా సండే ఎంత ప్లానింగ్గా ఇస్తున్నారో అది లోడ్ అనుకోవద్దు దయచేసి ఎవరు కూడా. మీరు వాళ్ళు చక్కగా గైడ్ చేయండి, దగ్గర కూర్చోండి. పేరెంట్స్ ఇద్దరు ఎవరు కుదిరితే వాళ్ళు కూర్చుని, ఇప్పుడు మొక్కే వంగనది మానై వంగనదని మీ అందరికీ తెలుసు. అంటే ఇక్కడ తెలియటం వేరు, అంటే నాలెడ్జ్ వేరు, అప్లికేషన్ వేరు. మీరు పిల్లల్ని చూస్తూ ఉంటారు కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాడు నాలెడ్జ్ ఉంటుంది, కానీ దాన్ని అప్లై చేయడం కావాలి. అలాగే మనందరం కూడా ఇందాక సారు మేడం చెప్పినట్టు ఆ పాయింట్స్ అన్నీ చక్కగా గుర్తుపెట్టుకుని పిల్లలకి సపోర్టివ్గా ఉంటూ, ఇప్పుడు ఇక్కడ స్కూల్లో మీకు తెలుసు, అంటే మీ పేరెంట్స్ దగ్గర ఒకళ్ళిద్దరు పిల్లల్ని మెయింటైన్ చేయటమే ఇంత కష్టంగా ఉన్నప్పుడు ఆబ్వియస్గా స్కూల్లో ఎంత ఒత్తిడి ఉంటుంది ప్రతి టీచర్కి. అది కూడా మీరు అర్థం చేసుకొని ఏదైనా చిన్న సమస్యలు ఉన్నా దాన్ని పరిష్కరించుకుని చక్కగా రండి. చక్కగా మీకున్నటువంటి ఇబ్బందులు ఉంటే పిల్లలతో కూడా మేము కూడా మాట్లాడతాం. దాని నుంచి ఇంకా మీ పిల్లలందరినీ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళగలిగే అవకాశం వస్తుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ఫైనల్గా ఏంటంటే, ఇక్కడ ఇంత గ్లోబల్గా అంటే దగ్గర 35,000 మంది ఈరోజు తిరుమలలో చదువుతున్నారు. పర్టికులర్గా భీమవరం తీసుకుంటే 7,000 మంది. అంటే ఇన్ని వేల మంది ఎందుకు తిరుమలని ఇష్టపడుతున్నారు అని అంటే, ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా, క్యాంపెయినింగ్ లేకుండా. ఎందుకనంటే అంటే ఇక్కడ ఈ వాల్యూ, ఇందాక మేడం చెప్పినట్టు వాల్యూ ఓరియంటెడ్గా ఇక్కడ జరుగుతుందన్నమాట. కాబట్టి పిల్లల్ని ఎప్పుడు కూడా నెగిటివ్ విషయాలు వాళ్ళ దగ్గర మాట్లాడొద్దు. వాళ్ళు ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయినా చక్కగా మీరు కౌన్సిలింగ్ చేయండి, మీరు చేయగలిగినంత చేయండి. లేకపోతే అది కూడా మాకు అప్పచెప్పి మా ద్వారా వాళ్ళు ఇంకా మనం అంటే మ్యూచువల్గా పిల్లలందరినీ కూడా మంచి భవిష్యత్తుని అందేటట్టుగా చేద్దామని
నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. Thank you, sir, for giving. Thank you, sir, for giving a wonderful message. We request all the dignitaries to occupy their respective seats down to the dais. The cultural event shall we begin? Are you ready? అరే నాన్న చెప్పేశారు, మీరు వెళ్ళిపోయి నీట్కి వెళ్ళి కింద కూర్చోండి, మా ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసుకుంటామని చెప్పి చాలా గౌరవప్రదంగా చెప్పారు. సో లెట్ us స్టార్ట్ ఎంజాయింగ్. రైట్. థ్యాంక్ యూ తల్లి.